బ్లాగ్. ఈరోజు మనము మెంతాకు కర్రీ చేస్తున్నామండి. మెంతాకు కర్రీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ నేను గార్లిక్ తీసుకున్నానండి, అలాగే గ్రౌండ్ నట్ ఫ్రై చేసి పెట్టానండి, అలాగే పప్పులు, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగి పెట్టానండి, రెడ్ చిల్లీ, అలాగే టొమాటో కూడా సన్నగా కట్ చేసి పెట్టానండి. సో మెంతాకు కర్రీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. పప్పులు శనగ్గింజలు మామూలుగా గ్రైండ్ పట్టుకోవాలండి, పైన పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి మనము. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేస్తానండి. నెక్స్ట్ గార్లిక్ అండి, గార్లిక్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలండి లైట్గా. నెక్స్ట్ మెంతాకు యాడ్ చేస్తున్నానండి. మెంతాకు యాడ్ చేసిన తర్వాత మెంతాకు అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. మెంతాకులో వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్తోనే మెంతాకు అంతా కూడా కుక్ చేసుకోవాలండి. మెంతాకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. సేమ్ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసి నెక్స్ట్ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. రెడ్ చిల్లీ అండి యాడ్ చేసిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ గార్లిక్ అండి, గార్లిక్ సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నానండి. ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. ఆనియన్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్ అన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, 2½ స్పూన్ కొరియాండర్ పౌడర్ అండి, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండి, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గరం మసాలా అండి. నెక్స్ట్ పసుపు అండి యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మసాలా అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ టమాటో యాడ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి అండి. కస్తూరి మేతి యాడ్ చేసిన తర్వాత టమాటా కస్తూరి మేతి అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కవర్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 1 మినిట్ తర్వాత గ్రౌండ్ నట్ అలాగే పేస్ట్లా గ్రైండ్ చేసి వేస్తున్నామండి. పేస్ట్ అంతా కూడా మసాలాలకి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ మెంతాకు యాడ్ చేస్తున్నానండి. మెంతాకు యాడ్ చేసిన తర్వాత మెంతాకు అంతా కూడా బాగా కర్రీలోకి కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. యాడ్ చేసిన తర్వాత మెంతాకు అంతా కూడా బాగా కర్రీలోకి కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఒక కవర్ పెట్టుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో వేడి మెంతాకు కర్రీ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.